వదిలేశాడు. సోషల్ మీడియా మన వెనకాల ఉంది అని మీడియాని శాంతం వదిలేశాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఇది పోయింది, అటు అది పోయింది. ఇప్పుడు దాన్ని ఏదో సంస్థాగతం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ముందు 6 నెలల లోపు ఏదో బూత్ లెవెల్ దాకా కార్యకర్తలను పెడతారు, నాయకుల్ని, కమిటీల్ని, మండల కమిటీలు, ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నియోజకవర్గ ఇన్ఛార్జి, తర్వాత రాష్ట్ర కమిటీ, పబ్లిక్ అదే మన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇంతవరకు పెట్టారు. రాబోయేటటువంటి రోజుల్లో నియోజకవర్గాల వారీగా, పూలింగ్ బూతుల వారీగా కమిటీలు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఒక అందుకు మంచి వాతావరణం. ఒక ప్రక్షాళన దిశగా కూడా ఉంటున్నాయా నిర్ణయాలు? దువ్వాడ సస్పెన్షన్ అదొక కారణం. దువ్వాడది వాస్తవంగా జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారు ఎవరు. ఎందుకంటే ఇండివిజువల్ గా వెళ్ళి చెబితే అతనికి దువ్వాడికి ఏమన్నా తగ ఉందనుకుంటాడేమో జగన్. అంటే అలాగనే జగన్ గారికి తెలియకుండా జగన్కి తెలుసు. ఆయనంతా ఏంటి, క్షమించే మనస్తత్వం ఎక్కువ కదా. ఇంకోటి ఎవరికి లేదు వ్యక్తిగత జీవితం అనుకుంటాడు. అతని యాటిట్యూడ్ లో అదో సమస్య. లేకపోతే గనక ద్వారంపూడి మాట్లాడినప్పుడు ఏందబ్బా ఏంది ఇదని మాట్లాడిచ్చి వెళ్ళి సారీ చెప్పని చెప్పుంటే ఈ గొడవ ఉండునా? లేకపోతే వంశీ మాట్లాడినప్పుడు ఏందబ్బా నువ్వు సంస్కారం ఉందా నీకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మందలించాలా? తన పార్టీ నాయకుల్ని ఏదో కొడతాడు తిడతాడు అన్నట్టు ప్రచారం చేశారు కానీ కనీసం మందలించడం కూడా మందలించడు అతను తన పార్టీ నాయకుల్ని. అది మందలిచ్చుంటే గనక ఈ ఇష్యూస్ ఉండేవి కాదు. ఇప్పుడుకి అది మిగతా వాళ్ళు చెప్పారు మొన్న జగన్కి, కాబట్టి జగన్ వెంటనే అమలు చేశాడు. అంటే ఇప్పుడు దువ్వాడు తిరుగుబాటు జెండా ఎగరవేసినట్ట ఒక రకంగా ఆయన తర్వాత పార్టీకి నేను విధేయుడిగానే ఉంటాను, నా వ్యక్తిగత అంశం మీద స్వతంత్రంగా ఏదో బరిలోకి దిగుతాను, నెక్స్ట్ నేను స్వతంత్రంగా పనిచేస్తా అంటున్నాడు. అంటే వైసీపీకే అంతే కదా, జగన్ నాకు ఇచ్చిన అవకాశం అదే అని చెప్తున్నాడు. వైసీపీ కంటే వైసీపీ వద్దంటే అప్పుడు స్వతంత్ర అభ్యర్థి ఏదో చేస్తాడు.